మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నియోజకవర్గానికి బాధ్యులుగా ఎన్నికల సమన్వయకర్తగా ఇక్కడ చేసి మీ అందరితో పాటు కలిసి నడుస్తున్న గౌరవాలు డైరెక్టర్లు మా సోదరులు పేరు పేరు అందరికీ వేదిక మీద ఉన్న గౌరవనీయుల మండల వేదిక ముందున్న గౌరవనీయులైన మా అన్నదమ్ములకు ఆడపిల్లలకు అందరికీ తెలుసు మీకు ఆదరించాలి. ఎక్కువసేపు మాట్లాడుతారో బాధ మరి మా అమ్మ డైరెక్టర్ భోజనం పెట్టి జై శ్రీరామ్ మా అమ్మకు కరెక్ట్ ఊళ్ళో మనమేమో ప్రతి ఊళ్ళో 100 మంది తగ్గకుండా వాళ్ళేమో ఊరికి ఇద్దరు ముగ్గురు కానీ ఇద్దరు ముగ్గురే వాడే డోస్ కి ఎత్తాడు, వాడే అక్షంతలు వంచుతాడు, వాడిని జాతలు పెడతాడు, వాడిని పెట్టుకుంటాడు, వాడిని జై శ్రీరామ్ అంటాడు. వాడిద్దరున్న ఒక్కొక్క 4 జెండా పట్టుకుని 8 జెండా పట్టుకుని ఆగమని చెప్తారు. వాస్తవమా కదా? ఏమైతుంది ఎందుకైతే ఇట్లా మరి 100 మంది ఉన్న మనం 150 మంది ఉన్న మనం ఇద్దరున్న బీజేపీని ఎందుకు తిప్పికొట్టలేకపోతున్నాం వాళ్ళ వాదన అంటే దానికి కారణం ఒకటే. అందులో తప్పు అందరూ వేరే పుస్తకాలు మనం అసెంబ్లీ ఎన్నికలు కూడా మనం ఓడిపోయామంటే మన ప్రజలు ఓడిస్తారు, మనమే ఓడిస్తుంది. వేరే ఉద్దేశంతో అంటారు మనమే ఓడిస్తుంది. ఒకరికి పెద్దల మీద ఒకరికి కోపం. నేను ఇప్పుడు మనవాడి పేరు చెప్పినాను ఇంకోటి కోపం, నేను మాధవి పేరు చెప్పినాను నా పేరు చెప్పలేదు ఇంకోటి కోపాలు. ఏదో ఆయన మీటింగ్ ఉన్నది, ఆడవాడు ఉన్నది, ఎండాకాలం పాపం వయసు కూడా అయిపోతాను అనుకో నాకు కాదు. ఎందుకంటే ఇట్లా ఎట్లా తాగాడంటే ఓళ్ళు ఎంతో ఎక్కువైంది, మనకి మంది ఎక్కువైనా కావాలి కూడా అయింది. దాంతో ఇక కొద్దిగా ఇబ్బంది అవుతారు. అన్ని పనులకి మన పని వచ్చింది కాబట్టి కొద్దిగా దాంతోనే కొద్దిగా ఇబ్బందులు తప్ప వేరే విషయం లేదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, జై శ్రీరామ్ అంటాడు బీజేపీ కార్యకర్తలు. మనకు కూడా ఇబ్బంది ఏం లేదు, మనకు కూడా జై తెలంగాణ ఉందా, జై భారత్ అందా, జై శ్రీరామ్ కూడా మనకే ఇబ్బంది లేదు. రాముడు అందరి వాడు, రాముడు దేవుడు, రాముడు బీజేపీ ఎంపీ కాదు, బీజేపీ ఎమ్మెల్యే కాదు, రాముడు బీజేపీ సభ్యుడు కాదు, రాముడు అందరి వాడు. ఒక్క మాట మాత్రం బరాబర్ చెప్తారు. బీజేపీ ఎట్లా మాట్లాడతారంటే వాళ్ళే రాముని శ్రీరాముని మనం పరిచయం చేసి చెప్తారు. ఇప్పుడు ఈ వేదిక మీద ఒక్కసారి చూడండి, ఇప్పుడు హరిచరణరావు చూద్దాం ఫోటో పెట్టి పొడుగు రామం పెట్టి, ఇప్పుడు మా మనవడన్న జబర్దస్త్ పెట్టింది, ఆ దేవరాజం జబర్దస్త్ మంచి ఫోటో పెట్టింది. అందరికి ఒక్కసారి చూడండి, ఈ వేదిక మీద ఎంతమంది ఫోటోలు పెట్టుకున్న వాళ్ళు చూడండి, వేదిక మూడు కూడా ఎవరు పెట్టి మనకి ఫోటో పండిసాయి వచ్చి పెట్టిందా, మోడీ వచ్చి పెట్టిందా, ఇంట్లో పూజా మందిరాలు లేవు, దేవుడి పదాలు లేవు, ఇదివరకు దేవుడితో సంబంధం లేదు, పండిసాయి వచ్చి మనకు పరిచయం చేసిన బిల్డర్. నాకు ఎందుకు అడుగుతా, ఎన్నో రాజన్న ఎప్పటి నుంచి మా సిరిసిల్ల మార్కెట్ స్వామి పంచుడు, మా ప్రకటన కొండగట్ట అందరిని ఎప్పటించుడు, ఇళ్ళతో గుట్టల రామాలయం ఎప్పటించింది, బీజేపీ పుట్టింది ఎప్పుడు 1980. అంటే ఇలా పార్టీ పుట్టక ముందే వందల వేల లక్షల సంవత్సరాల నుంచే దేవుడు ఉన్నాడు. రేపు బీజేపీ ఓడిపోయినాక బీజేపీ చచ్చిపోయినా కూడా దేవుడు బలపడతాడు. దేవుడు వీళ్ళు బతికిస్తున్నది ఏం లేదు. దేవుడు కూడా రాముడు మంచోడు, రాముడి పేరులోనే మర్యాద రాముడు అంటాడు. మర్యాద రాముడు ఏమంటాడు, ఒకటే చెప్తాడు, లంగలకు దొంగలకు ఓటే ఎద్దని చెప్తాడు. అర్థమైందా? పనికి ఓటేసి గెలిపిస్తే రాజధర్మం నిర్వహించకుండా
ఏ పదవిలోనైతే మీరు కూర్చోబెట్టిరో ఆ పదవికి న్యాయం చేయకుండా గాలి మాటలు గాలి తిరుగుడు తిరిగే సన్నాసులకు ఓట్లేదని చెప్పి శ్రీరాములు కూడా చెప్పాడు. మన మాట కాదు, ఇవాళ మీకు ఎందుకు ప్రార్థించలేదు? 5 ఏళ్ళు ఎంపీగా పనిచేసిండు వినోద్ కుమార్. 2014 నుంచి 19 దాకా, 19 నుంచి 24 దాకా బండి సంజయ్ కుమార్ గారు. 5 ఏళ్ళు ఆయన, 5 ఏళ్ళు పనిచేసిన మోడీ ప్రభుత్వం 10 ఏళ్ళు ఉన్నది. మరి ఒక్కసారి వేరే చేసుకుందామా? ఒక్కసారి ఇదే ఫంక్షన్ మా బాబుసాహెబ్ సర్పంచ్ సర్పంచ్ సాబ్ నువ్వు ఒకవేళ గిరాకీ ఇస్తా అంటే లేదా ఫ్రీకి ఇస్తా అంటే గంగాధర్ గంగాధరికి ఒప్పుకుంటే ఏం చేద్దాం అంటే ఇక్కడనే మనమే వేదిక ఏర్పాటు చేద్దాం. వినోద్ గారు రమ్మందాం, బండి సంజయ్ గారు కూడా రమ్మందాం. వాళ్ళు ఇటు కూర్చొని మనం ఇటు కూర్చుందాం. కూర్చొని 5 ఏళ్ళు ఆయన ఏం చేసిండు అడుగుదాం, ఆయన ఈయన ఏం చేసిండు చర్చ పెడదాం. ఎవరు కరెక్ట్ కరీంనగర్కు తేల్చుకుందామని మాట్లాడుతున్నారు. 5 ఏళ్ళు ఒక్క రూపాయి పనిచేయదు, ఒక్క మండలానికి రాలేదు, ఒక్క ఊరికి రాలేదు, ఒక్క శిలాఫలకం వేయలేదు. ఆడవాడు తిప్పుకుంటే తిరుగుడు తప్ప, ఆడ తిప్పుకుంటే తిరుగుడు, ఈడ తిప్పుకుంటే తిరుగుడు, గాలి తిరుగుడు తప్ప ఒక్క పని పార్లమెంట్ సభ్యులు చేయవలసిన ఒక్క పని చేయలేదు. జిల్లా పరిషత్ పోడు, మండల పరిషత్ రాడు, మున్సిపల్ మీటింగ్ పోడు, పోయి పార్లమెంట్ కూడా పోతారంటే పార్లమెంట్ కూడా పోడు. అంటే మసీదులో శివం వెళ్తే మాది, శివం వెళ్తే మీ. ఇదే పిచ్చి మాటలు తప్ప మళ్ళీ కొన్ని గట్టిగా అనుకో అన్నా ఏ మనకు తెలిసింది కదా. మనకు ఇంకో మాట తెలియదు, ఇంకో చెడ్డలు ప్రజల కష్టం తెలియదు, గోదావరి జలాలు తెలియదు, రాజ్యాంగం గురించి తెలియదు, ఏది తెలియదు. కానీ మళ్ళా ఓట్లేయాలి, ఓట్లు గుద్దాలు ఎందుకు చేసి నేను ఒకటి అడుగుతుంది, మనం అక్కడే అది యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి గుడి మనం కట్టలే, జోర్దార్ కట్టలే, రెండో గుడి చెరువు బాగా చేసుకోలేదా, బ్రహ్మాండం చేసుకోలేదా? మరి బండి సంజయ్ గారు చెప్తారు దేశం కోసం ధర్మం కోసం అని. నేను అడుగుతున్నా సంజయ్ గారు, కొండగట్టు అందరికి ₹1 ఇచ్చినవా? వేదవాడ రాజన్నకు ₹1 ఇచ్చినవా? నీ మోడీ దగ్గర మా ఇల్లు దగ్గర రామాలయానికి ₹1 ఇచ్చినవా? లేదా సిరిసిల్ల మార్కెట్ వారికి ₹1 ఇచ్చినవా? ఇక్కడికి మరి ధర్మం, దేశం కోసం ధర్మం కోసం అనేది డైలాగుల కోసం ఓట్ల కోసం దంచులు కాదు. డైలాగు ఎన్నడన్నా ₹1 పనిచేస్తే చెప్పు, నువ్వు ఈ పని చేసినా కాబట్టి నాకు ఓటు వేయని చెప్పు. నేను అందరినీ ప్రార్థించేది ఒకటే ఒకటి. నేను అనుకోవచ్చు ఎందుకు మొత్తం బీజేపీ గురించి మాట్లాడుతున్నారు. నాకు తెలిసినంత కాకైతే కాంగ్రెస్ తో మనకు పోటీ లేదు. కరీంనగర్ పార్లమెంట్ లో తీసుకొచ్చి కాంగ్రెస్ కడువా లేకుండా మీకు తిప్పాపూర్ చౌరస్తా నిలబెట్టింది. ఆయన ఎవడో కాంగ్రెస్ కార్యకర్తలు కూడా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా గుర్తుపడుతుంది. తిప్పాపూర్ చౌరస్తా నిలిచి ఏమనుకుంటాడు, ఎవరో బస్ కోసం ఇంత మ్యాచ్ ఇంతనే. అసలు నిజంగా చెప్పాలంటే ఇక్కడ కరీంనగర్ పార్లమెంట్ కు మాజీ మంత్రి జీవన్ రెడ్డి గారికి బాగా ఇష్టపడి పోటీ చేయాలి. మనందరికీ తెలుసు జీవన్ మంచోడు, జీవన్ అంటే ఏరియాలో కూడా మంచిగా తెలుసు. ప్రవీణ్ రెడ్డికి ఇంట్రెస్ట్ ఉంది, మాజీ ఎమ్మెల్యే వచ్చినవారు. వాళ్ళిద్దరికి ఒక మంచి పోటీగా చెప్పాలంటే వాళ్ళిద్దరు అసలు పోటీ గట్టిగా అసౌతాన్ని ఉంటుంది. కానీ మ్యాచ్ ఫిక్సింగ్ లో భాగంగా రేవంత్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు బదులు ఏమంటారంటే ఆయన గట్టులో పెడతా, ఆయన బీఆర్ఎఫ్ వేసిపోతుందా సపరేట్గా డబ్బు గారి పెడదామని చెప్పి ఎవడో ఊరు పేరు ముఖ్యమంత్రి నిలబడి తీసుకొచ్చి కరీంనగర్ పార్లమెంట్ లో కాంగ్రెస్ నేనైతే మీ అందరూ చేసే విజ్ఞప్తి, వాళ్ళ కుట్రలు వాళ్ళ ఎత్తుబడులు వాళ్ళకు ఉండొచ్చు, మీరు మాత్రం వేరే వాడలో పోయినసారి జరిగిన తప్పు దయచేసి ఈసారి జరిగింది. మొన్న పోయినసారి కూడా నేను స్పీకర్ చెప్పిన ప్రతి మండలం వచ్చిన కేసీఆర్ గారు వచ్చారు, మీకు దండం పెట్టి చెప్పింది. ఏం చెప్పారు? మంది మాట నమ్మి తెలుసు కదా మీకు. ఇప్పుడు మంచిగా బాధించే బర్రెను విడిచిపెట్టి పొడి చేతుల్లో పనులు తెచ్చుకున్నాం. 100 రోజులు అన్నీ అయిపోతాయి. డిసెంబర్ 9 రుణమాఫీ బాగా
సంతకం పెడతాను. ఐదు సంతకం అడగాలి. మనం రైతుల మార్పు బాగున్నది, ఎవరెవరైతే బుద్ధిలో అడగాలి. మార్పు మంచిగుందని అడగాలి. డిసెంబర్ 9 రుణమాఫీ అన్నాడు కదా, అయ్యిందా? ఏం చేసింది ముఖ్యమంత్రి? గత 145 రోజులు రెండే పాలన చేస్తుండ్రు. ఒకటి చిల్లర మాటలు, 2 రోజులు తెలిపాలి. చిల్లర మాటలు, 2 తెలిపాలి. చిల్లర నేస్తే మనకి మాటలు